అసెంబ్లీలోనూ కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, డీబీటీ ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూరితే స్కామ్ ఎలా జరుగుతుందంటూ చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులపై గతంలో ఓ మాట, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని, అబద్ధాన్ని నిజం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. అప్పు నాన్ గ్యారెంటీ అప్పు అంత కలిపితే ఓన్లీ ప్రభుత్వ అప్పు అంటే ప్రభుత్వకు సంబంధం లేనిది 63,783 తీసేసి ప్రభుత్వానికి సంబంధం లేని 11,603 తీసేస్తే మీరు చూపించిన అకౌంట్స్ ప్రకారం 6,46,531. మేము ఎందుకు ఇవి కలుపుతున్నామంటే ఇంకా టోటల్ అప్పులు కలపాలని చెప్తున్నాం. వాస్తవానికి అయితే ప్రభుత్వానికి సంబంధించినది 6,46,531. ఎందుకు ఈ విధంగా ఉంది? ప్రభుత్వానికి సంబంధించినది ఆ మేరకు మాత్రమే కాబట్టే మీరు మీ బుక్కుల్లో ఆ మేరకు మాత్రమే రాస్తున్నారు. కార్పొరేషన్ను ఏదైతే గ్యారంటీ ఇవ్వకుండా ఇచ్చిన అప్పులు ఉన్నాయో బ్యాంకులు, అది ప్రభుత్వానికి సంబంధం లేదు కాబట్టే మీరు దీంట్లో రాయడం లేదు. ఈరోజు 7,21,918 టోటల్ అప్పులు అంటే మీరేమంటారు? 9,74,556 అంటారు. ఎందుకు మీరు అంటున్నారు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఇంత అప్పు చేసిందండి. మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు ఉంది. అది కూడా మేమే చేస్తామే. అంటే 2014 నుంచి 2019కి ఏదైతే 3,90,247 కోట్లు ఉండిందో అది కూడా మేమే చేస్తామే.